ఎంక్వైరీలు కానీ స్పెషల్ గా సిట్ వేసి విచారణ జరపడం కానీ అన్న జరుగుద్దా? వాస్తవంగా అందులో తేడా ఉంటే రిజర్వ్ బ్యాంకే యాక్షన్ తీసుకుంటుంది, లేదా కోఆపరేటివ్ సెక్టార్ కి సంబంధించిన ఇప్పుడు హెడ్ ఉంటారు కదా ఆప్కో, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆప్కో అంటున్నా, దాని పేరు ఏంటి, డిసిసిబిలు. డిసిసిబిలు చైర్మన్లు అందరూ ఎవరు ఉంటారు? తెలుగుదేశం వాళ్ళే కదా ఉండేది. ఇప్పుడు ఇదివరకు వాళ్ళు ఉంటారు డిసిసిబిలకి వాటికి, వాళ్ళు ఆటోమేటిక్గా చర్యలు తీసుకుంటారు. బేసిక్గా ఇదేంటంటే టోటల్ కొలాప్సింగ్ స్టేజ్ తెచ్చుకుంటే ఎవడేం చేయలేడు. ఒక వ్యవస్థ నిర్మాణానికి దశాబ్దాలు పడుతుంది. ఇవన్నీ దుర్మార్గం అన్నారనుకోండి, రేపు రిజర్వ్ బ్యాంక్ మీకు ఇవ్వదు, పల్లెల్లో రుణాలు ఆగిపోతాయి, వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. వీళ్ళు అత్యుత్సాహంతో చేసే పని వ్యవస్థ నాశనం. ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఒక చీటీలు పెట్టేటటువంటి చీటీ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు ఇళ్ల దగ్గర, వాళ్ళు పాపం చక్కగానే చేస్తారు. 10 చీటీలు వేసేటప్పుడు అందులో ఒకడో ఇద్దరు జంప్ అవుతారు. అయినప్పుడు వీళ్ళకి దానికి ఏమవుతుంది, రొటేషన్లో డబ్బులు తగ్గి ఒకళ్ళకి తగ్గించారనుకోండి, అంతవరకు బాగానే ఉంటుంది. వీళ్ళు బయటికి వెళ్ళి నా డబ్బులే నాకు టైంకి ఇవ్వలేదబ్బా, ఏదో తేడా కొడుతుంది అన్నారు అనుకోండి, రెండో ఓడి వీళ్ళకి రేపు పొద్దున మనం పే చేయాల్సింది చేస్తే ఏమవుతుందో, వస్తుందో రాదు అన్నది బిగిన్ అయితే 4 రోజులు పోయేటప్పటికి, నెల తిరిగేటప్పటికి ఆ చీటీ వ్యాపారికి కట్టేవాళ్ళు తగ్గుతారు, నా డబ్బులు నాకు ఇయ్యని అడిగేవాళ్ళు పెరుగుతారు. వాడు చేతులు ఎత్తేస్తాడు. వాడు ఏదో మనకేమన్నా